విశాఖ రైల్వే జోన్ రాక ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో దోహదం చేయనుంది. ఉపాధి అవకాశాలు కలగడంతో పాటు చిన్న చిన్న రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారనున్నాయి. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వంటి రైళ్ల స్టాప్లు పెరగడంతో ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల వారికి ప్రయాణ కష్టాలు తీరే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. నెక్స్ట్ మంత్ జూన్ 1 నుంచి ఈ రైల్వే జోను విశాఖపట్నంకి రావడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే దీనివల్ల ఇక్కడున్న ఈ ఉత్తరాంధ్ర మిగతా రైల్వే స్టేషన్లు కానీ ఈ మౌలిక వసతులు కల్పించడం, అలాగే ఎంతో మందికి ఉపాధి కలగడం, దానివల్ల రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ అవ్వడం, ఈ విధంగా ఇప్పుడు మేమే కాదు మా తర్వాత జనరేషన్ కూడా ఉద్యోగాలు కల్పించడం అనేది ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నాం. విశాఖపట్నం రైల్వే జోన్ రావడం మాకు చాలా ఆనందం. చిన్నప్పటి నుంచి మేము వింటున్నాము రైల్వే జోన్ వస్తుందని. జూన్ 1 నుంచి అది ప్రారంభం అవ్వడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రాయడం కూడా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు మాకు జోన్ రావడం చాలా ట్రావెలింగ్ మాకు చాలా తగ్గుతుంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎప్పటి నుంచో చూస్తున్నాం, న్యూస్ పేపర్లో రావడమే తప్ప రైల్వే కేంద్రానికి ఎప్పుడు రాలేదు. ఇప్పుడు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. జూన్ 1 నుంచి దీనివల్ల చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అంతా చాలా డెవలప్ అవుతాయి ఆ రైల్వే జోన్ రావడం వల్ల. దీనివల్ల జాబ్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి ఈ వైజాగ్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కొత్త రైల్వే జోన్ రావడం వల్ల ట్రైన్స్ పెరుగుతాయి, ఇంకా సులభం అవుతుంది చాలా ట్రావెలింగ్, ఇంకా అభివృద్ధి కూడా చెందుతాయి. ఇది రావడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి. మా లాంటి వాళ్ళకు ఉపాధి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ రైల్వే జోన్ రావడం వల్ల. ఇక్కడ విశాఖ రైల్వే జోన్ రావడం వల్ల నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. నా బ్రాంచ్కి ప్రస్తుతం పోస్టులు కొంచెం తక్కువ అయినాయి. ఈ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వీటి వల్ల మాకు రిక్రూట్మెంట్స్ అవి ఎక్కువ వస్తూ ఉంటాయి. దీనివల్ల మాకు జాబ్ అవకాశాలు అన్నీ వస్తూ ఉంటాయి. విశాఖపట్నం జోను ఏర్పాటు చేయటము, కేంద్రంగా ఏర్పాటు చేయటం చాలా హర్షణీయము. అదే కాకుండా దీని మూలంగా మనకి చాలా బెనిఫిట్స్ అండి. ఒకటి ఏంటంటేనంటే అడ్మినిస్ట్రేటివ్ సౌలభ్యం ఉంటుంది. తర్వాత దాని ద్వారా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎస్టాబ్లిష్ అవుద్ది, టూరిజం పెరుగుతుంది, దాని ద్వారా బిజినెసెస్ పెరుగుతాయి. ఇంజనీరింగు, అలాగే డిప్లొమా, పాలిటెక్నిక్, అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయండి. ఇది చాలా ఉపయోగకరము. వ్యాపారాలు పెరుగుతాయి, దాని ద్వారా టర్నోవర్ పెరుగుతుంది, రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది, రీజియను ప్రజలు ఆనందంగా ఉంటారు, ప్రజలకు చాలా ఉపయోగకరము. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా నేను ఎంపీ అయిన తర్వాత 2 రికమెండేషన్లు ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రికి దృష్టిలో పెట్టమని. ఈ ప్రాంతానికి అవసరం అది, ఖచ్చితంగా దాని మీద కూడా స్టడీ చేస్తాం. ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దానికి సంబంధించి కూడా రేపు రాబోయే పార్లమెంట్లో కూడా దాన్ని క్వశ్చనరీ వేస్తున్నాం. రేపు జూలైలో జరుపుతున్న ఫస్ట్ దీంట్లో కూడా వేస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద కూడా ఉత్తరాంధ్ర సంబంధించిన ఎంపీలందరం కూడా దీని మీద స్టడీ చేస్తాం. స్టడీ చేసి ఉమ్మడిగా మేము వెళ్ళి రేపు ప్రధానమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రికమెండేషన్ ఇచ్చి దీన్ని కూడా సాధిస్తామని తెలియజేసుకుంటాం.